నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు. స్వామివారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్. టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా వేములవాడలో బీజేపీ నేతల ఆందోళన. ఎంపీ బండి సంజయ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన నేతలు. పెద్ద ఊర్లో ఘనంగా రోడ్డు భద్రతా వారోత్సవాలు. ఆటో డ్రైవర్లకు పోలీసులు అవగాహన కార్యక్రమం. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో ఘోర రోడ్డు ప్రమాదం. బుల్లెట్ ను ఢీకొట్టిన కారు. మృతి చెందిన ఏఎస్ఐ. మహబూబాద్ జిల్లా తొర్రూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం. మాటేడులో యువకుడిని ఢీకొట్టిన లారీ, అక్కడికక్కడే వ్యక్తి మృతి. శ్రీవారిని తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ దంపతులు దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. గవర్నర్ దంపతులకు ఆలయ మర్యాదలతో తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని గవర్నర్ తమిళసై తెలిపారు. మరో దేశంలో ఆధారపడకుండా మనం సొంతంగా వ్యాక్సిన్ తయారు చేసుకునే శక్తిని ఇచ్చిన శ్రీవారికి ధన్యవాదాలు తెలిపారు. மேடம் ஒரு நிமிஷம் மேடம். ఓకేనా? మాస్క్ నాకు చాలా సంతోషంగా ఉంది. పెరుమాళ్ కా దర్శనం నేను వెరీ హ్యాపీ టు హ్యావ్ ద దర్శన్ అండ్ ఐ థ్యాంక్ ద పెరుమాళ్ ఫర్ ది వ్యాక్సినేషన్, ది vaccines which are produced in our country, not depending on any other country. We are self-reliant, as our Honorable Prime Minister has rightly said, and we thank our scientists and our frontline warriors for keeping us safe from this corona. And I request all the frontline warriors, take the vaccine. You know better than me. Without fear you take, because you have to save so many lives. And this is a Thanksgiving vaccine, so it is not a testing vaccine. All are telling it is a testing vaccine for the frontline warriors. It is a Thanksgiving vaccine, and when more production are there, definitely everyone will take it. So I thank God for the protection which is given by the vaccine, and I thank all the frontline warriors. Thank you so much. తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. తమిళసై గవర్నర్ తో పాటు మంత్రులు బొత్స సత్యనారాయణ, కృష్ణారావు, కేంద్ర మాజీ మంత్రి పళ్లం రాజు, ఏపీ SC/ST మాజీ చైర్మన్ కారెం శివాజీ, నటుడు సుమన్ ఇద్దరు ప్రముఖులు దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఓకే సార్, ఓకే. గిరి వచ్చేది అరవరా గిరినా సైడ్ సైడ్ అందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా తిరుపతిలో ఒక పెళ్ళి అండి. మా ఫ్రెండ్ ఇందుమూల్ రెడ్డి అని చెప్పి దుబాయ్లో ఉంటున్నారు. వాళ్ళ సిస్టర్ కొడుకు పెళ్ళి నిన్న రిసెప్షన్ జరిగింది. ఈరోజు మార్నింగ్ మ్యారేజ్. జనవరి 3వ తారీఖు ల్యాంకో రాజగోపాల్ గారు కూతురు పెళ్లికి వచ్చాను, కానీ అప్పుడు దర్శనానికి రాలేదు, కేవలం పెళ్లికి వచ్చి వెళ్ళిపోయాను. సో ఈరోజు స్వామివారు దర్శనం ఫస్ట్, అంటే ఈ సంవత్సరంలో ఇదే ఫస్ట్ టైం. సో అందరూ బాగుండాలి, గత సంవత్సరంలో జరిగిందని మర్చిపోయి మళ్ళీ ఎవరికోళ్ళు వాళ్ళ పనుల్లో బిజీ అయిపోవాలి. జరిగిన నష్టం చాలా జరిగింది. సో ఆ దేవుడిని ఏంటంటే ఆ నష్టాన్ని
మళ్ళీ ఫుల్ఫిల్ చేసి అందరూ అన్నీ అంటే దీంట్లో ఏంటంటే అన్ని బిజినెస్లో అందరికీ లాస్ అయింది. పిల్లల చదువు కూడా డిస్టర్బ్ అయింది. సో అందరూ పిల్లలు కూడా చదువు కూడా బాగా వాళ్ళు పికప్ చేయాలి. అండ్ మెయిన్గా ఏంటంటే 2 రాష్ట్రాలు ముఖ్యంగా ఆంధ్ర అండ్ తెలంగాణ సీఎంలు అందరూ మళ్ళీ భగవంతుడు వాళ్ళకి ఆశీర్వాదం ఇచ్చి మళ్ళీ డెవలప్ చేసి తొందరగా, ఎందుకంటే 1 ఇయర్లో బాగా గ్యాప్తో బాగా లాస్ కూడా అయ్యింది. సో అందరూ బాగుండాలి. ఆ దేవుడు వాళ్ళిద్దరికీ మంచి ఆరోగ్యం, ఆయుష్ అన్ని విధంగా వాళ్ళకి ఇస్తే ప్రజలందరూ హ్యాపీగా ఉంటారు. సో ఇంకా ముందు ముందు కూడా ఏంటంటే మన 2 రాష్ట్రాల డెవలప్మెంట్ చాలా స్పీడ్గా జరగాలి. అండ్ సినిమా ఇండస్ట్రీ కూడా ఏంటంటే బాగా పికప్ అవ్వాలి, ఎందుకంటే ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ దెబ్బతిన్నారు. సో ఈ సంవత్సరం అందరూ బిజీగా ఉండాలి, షూటింగ్స్ బిజీగా అవ్వాలి. అండ్ ఒకటే అండి, ఎవరైనా సరే ఏ పనికి వెళ్ళినా మాస్క్, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను కాబట్టి మాస్క్ తీసేది. మాస్క్ అనేది ఖర్చు ఎట్లా ఒక పాకెట్లో సైడ్లో పెట్టుకుంటాం అట్లా మాస్క్ కూడా పెట్టుకొని ఇది వాడుకోవాలి. చాలామంది కింద తీసి పెట్టుకుంటారు, అది మంచిది కాదు. ఎందుకంటే ఇక్కడ ఇన్ఫెక్షన్ ఉంటుంది, అది మళ్ళీ పాస్ అవుతుంది. సో అన్ని జాగ్రత్తలు తీసుకోండి. అందరూ ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్, ప్రతి ఇంటికి వాళ్ళ ఫ్యామిలీ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇంకా ఏంటంటే కరోనా విషయంలో రీసెర్చ్ జరుగుతూనే ఉంది, రకరకంగా చెప్తూనే ఉన్నారు. కాబట్టి మనం మన జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాక్సిన్ ఎంత వచ్చినా కూడా మనం జాగ్రత్తగా ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలని ఆ భగవంతుడు కోరుకుంటూ, ముఖ్యంగా నాకు సపోర్ట్ ఇచ్చిన పత్రికా సోదరులకి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే ఓవరాల్గా ఇది నా 43rd ఇయర్. దగ్గర 525 మూవీస్ 9 లాంగ్వేజ్లో చేశాను. సో ఆ జర్నీ ఇంకా కంటిన్యూ అవ్వాలి, ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి, దేవుడి పాత్రలు చేయాలి. మీకు అందరూ తెలుసు, అన్నమయ్య, రామదాసు, శ్రీ సత్యనారాయణ స్వామి మంచి సినిమాలు చేశాను. సో అలాగే వేరే దేవుడిది పాత్రలు చేసి అందరికీ, ఇప్పుడు మనం కూడా క్రిస్టియన్ పిక్చర్ కూడా నేను చేశాను, అట్లా ముస్లిం పిక్చర్ కూడా చేశాను. ఓ మనిషిని ఎవరని చెప్పి మన రిలీజ్ అయింది, అది కూడా బాగుంది. సో అట్లా అంటే అన్ని రకంగా నాకు దేవుడు నాకు ఇచ్చారు. ఇంకా మంచి మంచి పాత్రలు చేసి మంచి మెసేజ్ చేసే సినిమాలు ఇచ్చి అన్ని ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్కి నా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ చిత్రపటానికి బీజేపీ నేతలు పాలాభిషేకం చేశారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. టీఆర్ఎస్ నేతలు రౌడీలా ప్రవర్తిస్తున్నారని బీజేపీ నేతలు మండిపడ్డారు. గత సంవత్సరం నేరేళ్ల సంఘటనలో ఇసుక లారీ ఎక్కి వ్యక్తి చనిపోవడం జరిగింది. ఆ చనిపోయిన దళిత వ్యక్తికి నేరేళ్ల బీజేపీ దళిత నాయకులు ధర్నా చేస్తే మంత్రి కేటీఆర్ వారిపై అమానుషంగా 3rd డిగ్రీ ఉపయోగించారని ధ్వజమెత్తారు. దళితులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జక్కుల తిరుపతి, ప్రధాన కార్యదర్శి చెట్టిపల్లి రవికిషోర్, ఉపాధ్యక్షులు నేరెళ్ల శ్రీను, కార్యదర్శి గోవు ప్రవీణ్, టౌన్ ప్రధాన కార్యదర్శి హనుమాన్లు, ఓబీసీ మోర్చా అధ్యక్షులు మాల్యాల రాజు, బీజేపీ మైనార్టీ అధ్యక్షులు సయ్యద్ తదితరులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డిపేటలో రాష్ట్ర అధ్యక్షులు బీజేపీ ఎంపీ బండి సంజయ్ గారి దిష్టిబొమ్మను దహనం చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మా వేములవాడ రూరల్ బీజేపీ పక్షాన మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షులు హిందూ టైగర్ ఎంపీ బండి సంజయ్ అన్న గారి ఈరోజు ఫోటోకి ఇలా పాలాభిషేకం చేయడం జరిగింది. ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నా, అల్మాస్పూర్ గ్రామంలో ఏదైతే సంఘటన జరిగిందో అది గ్రామ స్థాయిలో జరిగిన గూండాలు ఎవరు సహకరించలేదు. వారి కనీసం మద్దతు తెలిసిన పాపన పోలేదు. ఈ రోజు వచ్చి ఈ దొంగ కలిబోలి మాటలు చెప్తూ ఈ ప్రభుత్వం బీజేపీ వైపు ప్రజలు చూస్తున్నారన్న ఉద్దేశంలో ఈ తప్పుడు సమాచారాన్ని ఇవ్వడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ రూరల్ బీజేపీ పక్షాన మా అందరూ ఈరోజు సోదరులందరూ, మా అన్ని మోర్చాల సంబంధించిన అధ్యక్షులు, దళిత నాయకులు వాళ్ళందరి సమక్షంలో ఈరోజు టౌన్ నుంచి కూడా టౌన్ సంబంధించిన నాయకుల సమక్షంలో ఈరోజు మేము ఈ కార్యక్రమం చేయడం జరిగింది. నేను మళ్ళొకసారి చెప్తా ఉన్నా, ఖబర్దార్ దొంగ టీఆర్ఎస్ తొత్తులారా, ఈ కేటీఆర్కు కేసీఆర్కు తొత్తులు అయితే వాళ్ళ ఇంటికి మీరు బానిసలుగా చేయండి, మేము ఏమంటలేము. కానీ అనవసరమైన విషయాలలో మా నాయకునిపై దుష్ప్రచారం చేసినట్టయితే మేము ఉపేక్షించేది లేదు. ఖబర్దార్ అని హెచ్చరిస్తూ భారత్ మాతాకి నిన్నటి రోజున
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఏఎంఆర్ గార్డెన్లో మీడియా సమావేశం నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ దళితులకు వ్యతిరేకం కాదని మండల శాఖ అధ్యక్షులు కస్తూరి కార్తిక్ రెడ్డి తెలిపారు. సాధారణ కార్యకర్త స్థాయి నుండి రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ఎదిగారని తెలిపారు. అదేవిధంగా జిల్లా దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి మీసా శంకర్ మాట్లాడుతూ అదే ఎల్లారెడ్డిపేటలో అధికార పార్టీకి చెందిన ప్రతినిధి ఓ దళిత సోదరుడిని కులం పేరుతో దూషించినా కానీ ఈనాటికి పోలీసులు కేసు నమోదు చేయలేదని తెలిపారు. పోలీసు యంత్రాంగం కేవలం రాజకీయ దురుద్దేశంతో బీజేపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహ కార్యదర్శి బాదా నరేష్, మండల ప్రధాన కార్యదర్శి సౌలా క్రాంతి, మొంగెని మహేందర్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. పైశాచిక ఆనందం పొందుతున్న టీఆర్ఎస్ నాయకులారా ఒకటి గుర్తుంచుకోర్రి, బండి సంజయ్ అనే నాయకుడు ఒక కార్యకర్త నుండి ఒక కార్పొరేటర్ స్థాయి నుండి ఒక ఎంపీ నుండి ఒక రాష్ట్ర అధ్యక్షుడు అయింది. బండి సంజయ్ అన్నకు విరాసత్తుగా రాలేదు. బండి సంజయ్ అన్నకు రాజకీయంగా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. అలాంటి నాయకుడిని మీరు విమర్శించే హక్కు మీ టీఆర్ఎస్ పార్టీలో ఏ ఒక్క నాయకుడిని కూడా లేదు. దళితులకు ఎప్పుడైనా బీజేపీ అండగానే ఉంటుంది. దళిత వ్యతిరేకం అసలుకే కాదు. నేరేళ్ల ఇష్యూ తీసుకొచ్చింది బండి సంజయ్ అన్న. నేరేళ్ల ఇష్యూ గురించి ఎవరికి తెలియదు. దానికి బండి సంజయ్ అన్న వచ్చి దాన్ని తెర మీద తీసుకొచ్చిండు. అప్పుడు ఎందుకో కేటీఆర్ గారు స్పందించలేరు. ఎవరు ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ లోకల్ నాయకులు ఎవరు స్పందించలేరు. గుర్తుంచుకోరు బిడ్డ, ఇంకోసారి బండి సంజయ్ అన్న గురించి తప్పుగా మాట్లాడితే బాగుండదు. జై హింద్, జై భారత్. నిన్న అల్మాష్పూర్ దళితుల అట్రాసిటీ కేసు విషయంలో కొందరు టీఆర్ఎస్లో ఉన్నటువంటి దళితులు ఏం తెలియనటువంటి దళితులను రెచ్చగొట్టి ఈ యొక్క అడావుడి చేయిస్తున్నారు తప్ప ఇందులో బీజేపీ వారు కానీ బండి సంజయ్ గారు కానీ దళితులను ఎక్కడ చిన్న చూపు చూసిందనేది ఎక్కడ ఆనవాళ్ళు లేదు. దళితులను వ్యతిరేకించిన వారిని చట్టపరంగా చర్య తీసుకోమన్నాడు కానీ వారిని అన్నాడు చేసిందా. 3 రోజులు రాజయ్య అనేది ఉప ముఖ్యమంత్రిని చేసిండు. అతన్ని ఏదో వంక నుంచి అతనితో తప్పు చేయించి అతనితో అడావుడి చేయించి మళ్ళీ అతన్ని తొలగించి అదే కడియం శ్రీ గారిని కూడా ఒక ఉప ముఖ్యమంత్రికి అవకాశం కల్పించింది. మన దళితులకే అతను ఇది కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వము మనకు కొట్లాడ పెట్టించి మన చిన్న చూపు చూస్తుంది తప్ప ఇందులో మన బండి సంజయ్ గారు ఏ ఒక్క దళితుడిని కానీ ఏ ఒక్క వర్గాన్ని కానీ ఏ ఒక్క అమాయకుని కానీ ఏ ఒక్క గుండాలను కానీ ఏనాడు ఒక మాట అనేది. పార్లమెంట్ సభ్యులు అయినటువంటి సంజయ్ గారి ఫోటోను దిష్టి బొమ్మలకు తయారు చేసి టీఆర్ఎస్ కుక్కలు వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో తగలబెట్టి పాచాచిక ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు. వారికి ఏం చెప్తా అంటే ఎక్కడో జరిగిన గొడవకు సంజయ్ ముడిపెడతా ఉన్నారు. ఫస్ట్ బొమ్మ తగలబెట్టేది బండి సంజయ్ కాదు, గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బొమ్మ కాలబెట్టాలి. ఎందుకంటే తెలంగాణ వస్తే కాపలు కుక్క లెక్క ఉంటా దళితుని సీఎం చేస్తా అని చెప్పేసి దాదాపు 10-20 సభ మహాసభలో చెప్పిండు, బహిరంగ సభలో చెప్పిండు. ఆ బహిరంగ సభలో దళితుని సీఎం చేస్తా అని చెప్పి ఇంకా సీఎం చేస్తూనే ఉన్నాడు. 2 సార్లు టర్మ్ అయిపోయింది. కొడుకేనికి ఒక దళితుని సీఎం అని తీవ్రంగా ఖండిస్తున్నాం. ముస్తాబా మండల శాఖ నుంచి హెచ్చరిక ఏంటంటే టీఆర్ఎస్ నాయకులకు మరియు దురహంకారంతో దొర్రా ఏం చెప్తుంది నడుస్తుంది అని విర్రవిగా నాయకులకు చెప్తున్నాం. అదేవిధంగా బండి సంజయ్ గురించి ఒక్క మాట మాట్లాడి ఊరుకునే ప్రసక్తే లేదు. మీ లెక్క వారసత్వ కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తి కాదు. సాదాసీదా జీవితం గడుపుకొని ఈరోజు ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుంచి కార్పొరేటర్ స్థాయి నుంచి ఇప్పుడు దాదాపు ఎంపీ నుంచి రాష్ట్ర అధ్యక్షుడని ఒక బీసీ వ్యక్తి రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి మీ ఓర్వలేక మీ అహంకారంతో ఏదో దుష్ప్రచారం చేస్తే ఆ బీసీ వ్యక్తిని చేద్దాం అనుకుంటే అది మీ భ్రమ. బోధన్ డివిజన్ దళిత జర్నలిస్ట్ ఫోరం కమిటీని ఏకగ్రీవంగా ఏర్పాటు చేయడం జరిగింది. దళిత జర్నలిస్ట్ ఫోరం జిల్లా కో కన్వీనర్ ఎడ్ల సంజీవ్ గారి ఆధ్వర్యంలో బోధన్ డివిజన్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా బి కృష్ణ, గౌరవ అధ్యక్షులుగా అశోక్ కాంబ్లేతో పాటు తదితరులు ఎన్నికయ్యారు. బోధనపట్నంలోని ఐబీ గెస్ట్ హౌస్లో జిల్లా కో కన్వీనర్ సంజీవ్ కుమార్ ఆధ్వర్యంలో డీజేఎఫ్ దళిత జర్నలిస్ట్ ఫోరాన్ని ఏకగ్రీవంగా బోధన్ డివిజన్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఇట్టి కమిటీకి మీడియా మిత్రులు, పాత్రికేయ మిత్రులు మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులు నన్ను ఏకగ్రీవంగా అధ్యక్షులు ఎన్నుకున్నందుకు వారికి పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాను. డీజేఎఫ్ ఆధ్వర్యంలో రానున్న రోజులలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అందరి కోసం కూడా
పోరాటాలు చేస్తూ అందరికీ అర్హులైన వారందరికీ అన్ని రకాల ప్రభుత్వ సహాయ సహకారాలు అందే విధంగా పోరాటాలు కొనసాగిస్తానని నా తరఫున తెలుపు. మీడియా పరమైన అంశాల్లోకి వస్తే మారుతున్న సరళీకరణ విధానాల ప్రభావంతో పెట్టుబడిదారీ విధానంలో భాగంగా మీడియా మొత్తం ఒక వ్యాపార రంగంగా మారింది. ఈ తరుణంలో ఈ వృత్తిలో కొనసాగుతున్న కింది స్థాయి రిపోర్టర్లు, రూరల్ గ్రామీణ ప్రాంత జర్నలిస్టులు అందరూ ఆర్థిక ఇబ్బందులతోనూ వృత్తిపరమైన అంశాలతోనూ ఇబ్బందులు పడే పరిస్థితులు ఎదురయ్యాయి. ఈ తరుణంలో ప్రభుత్వం స్పందించి అక్రెడిటేషన్లతో సంబంధం లేకుండా గత కొంతకాలంగా వివిధ సంస్థల్లో పనిచేస్తున్న అందరినీ గుర్తించి పక్కా ఇళ్ళు నిర్మించి ప్రభుత్వమే ఇవ్వాలనేది ప్రధానంగా ఒక డిమాండ్గా పెట్టుకున్నాం. ఒకవైపు బీపీఎల్ కోటాలో డబుల్ బెడ్రూమ్ ఇస్తున్న ప్రభుత్వం జర్నలిస్టులను కూడా అదే కోవలో గుర్తించి స్కిల్డ్ ఉద్యోగాలకు అవకాశాలు కల్పించినట్టు జీవనోపాధి కూడా కల్పిస్తూ పరిశ్రమల శాఖ ద్వారా కానీ మిగతా వివిధ శాఖల ద్వారా వ్యాపార అవకాశాలు కూడా కల్పించాలని ఈ సందర్భంగా డీజీఎఫ్ తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న ఎబినెజర్ డేవిడ్ రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స కోసం నిర్మల్ జిల్లాకు తరలించగా చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. కాగా స్వల్ప గాయాలతో ఆయన భార్య బయటపడ్డారు. ఆయన స్వగ్రామం నేరేడిగొండ మండల కేంద్రంలో భార్యతో కలిసి బుల్లెట్ ద్విచక్ర వాహనంపై చర్చికి వెళ్తుండగా కారు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ క్రమంలో తలకు తీవ్ర గాయాలైన ఆయనకు నేరేడిగొండ ఎస్ఐ భరత్ సుమన్ సంఘటనా స్థలానికి చేరుకుని హుటాహుటిన మెరుగైన చికిత్స కోసం నిర్మల్ తరలించారు. ఈ సంఘటనపై జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మాటేడు గ్రామంలో అంబేద్కర్ సెంటర్ వద్ద అతివేగంగా వచ్చిన లారీ యువకుని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడు మాటేడు గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పిఎల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు పిల్లోడి లక్ష్మయ్య కేంద్ర సహాయ హోంశాఖ మంత్రి జి కిషన్ రెడ్డిని హైదరాబాద్ దిలీప్ కుష్ గెస్ట్ హౌస్ లో మర్యాదపూర్వకంగా కలిసి మార్పల్లి మండలం, మామిడి మండలం, బటారం మండలం ఈ మండలాల్లో ఉన్నటువంటి ప్రజలకు, వ్యవసాయదారులకు, విద్యార్థులకు, ఉద్యోగస్తులకు ప్రయాణ సౌకర్యం కోసమే వీరపల్లిలో రైల్వే స్టేషన్ నిర్మాణం చేయాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పిల్లోడి లక్ష్మయ్య మాట్లాడుతూ ఇట్టి సమస్యపై బీజేపీ హోం సహాయ శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి సానుకూలంగా స్పందించారని ఆయన అన్నారు. పిల్లోడి లక్ష్మయ్య
ఒకసారి ఎక్స్ప్రెస్ ఉన్నది ఆ ట్రైన్ ఆపాలని మట్పల్లిలో ఇతర మధ్యత దాని గురించి కొంచెం ఉండే చేస్తారు అన్న అంటే 100% ప్రతి ఒక్కరే చేస్తారని చెప్తా ఉన్నారు నా పేరు డాక్టర్ పిల్లోడి లక్ష్మయ్య, పిఎల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులుగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు జాతీయ బాలికల దినోత్సవాన్ని సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ సందర్భంగా దిల్కుష్ గెస్ట్ హౌస్లో మన జాతీయ హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మరి బండి సంజయ్ గారు మన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల సందర్భంలో వారు పాల్పంచుకున్నటువంటి ఈ సమావేశంలో వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటా ఉన్నాను. ముఖ్యంగా మర్పల్లి మండలం, మమ్మన్పేట మండలం, బంటారం మండలం, ఈ మండలాలకు సంబంధించినటువంటి 1,50,000 మంది ఉన్నటువంటి ఈ ప్రజానికానికి ఉపయోగకరంగా మర్పల్లి మండలంలో ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ని అక్కడ ఆపాలి అని ఆశిస్తూ ఉన్నాం. రెండవది వీర్లపల్లి గ్రామంలో స్టేషన్ నిర్మాణం చేసి అక్కడ లోకల్ ట్రైన్ను ఆపి అందరికీ ప్రయోజనకరంగా ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలని వారిని అడుగుతూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి వ్యవసాయదారులు, ఉద్యోగస్తులు, విద్యార్థులు వారికి చదువుకోవడానికి ఎంతో మంచి అవకాశం ఉంటుంది అని ఆశిస్తూ ఉన్నాం. వారికి కావాల్సిన సదుపాయాలను కల్పించే విధంగా, వారికి కావాల్సినవన్నీ సమృద్ధిగా పొందుకునే విధంగా వారిని ఏర్పరచుకునే కృపను దయచేయమని ప్రాధాయపడతా ఉన్నాం. వారందరికీ కావాల్సినవి మీరే దయచేయండి. అదేవిధంగా మరి పిల్లలకు కావాల్సినటువంటి ప్రతి అవసరాన్ని తీర్చే విధంగా వారికి మీరే ఆ అధికారులందరూ స్పందించి వారికి సానుకూలంగా స్పందించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటా ఉన్నాం. మరి ఇంకా ఇక్కడ ఉన్నటువంటి యూత్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అందరికీ మంచి అవకాశాన్ని ఈ రైలును ఆపితే గనక మంచి అవకాశం ఉంటుందని మేము అనుకుంటా ఉన్నాం. రాబోయే కాలంలో మరి లోకల్ ట్రైన్స్ కూడా అక్కడికి శంకరపల్లికే కాకుండా బీదర్ వరకు కూడా లోకల్ ట్రైన్ని వారికి అక్కడ ఆ ప్రాంతానికి నడిపించే విధంగా అధికారులు మరి నరేంద్ర మోడీ గారు సానుకూలంగా స్పందించి రైల్వే శాఖ మంత్రి కూడా వారిని సానుకూలంగా స్పందించి మాకు అవకాశం ఇస్తే వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఈ ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు ధన్యవాదాలు తెలియపరచుకుంటూ శుభాభివందనాలు తెలియపరచుకుంటూ ముగించుకుంటున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా బాలికల దినోత్సవం నిర్వహించారు. బాలికల విద్యా ప్రాముఖ్యత, వారి పోషణపై అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా 9వ అదనపు సెషన్స్ జడ్జి జాన్సన్స్ లోక్ అదాలత్ మెంబర్ చింతోజు భాస్కర్ పాల్గొన్నారు. దేశంలో జాతీయ బాలికల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జనవరి 24న జరుపుకుంటామని బాలరక్షా భవన్ కోఆర్డినేటర్ సుచరిత, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి స్వర్ణలత తెలిపారు. అనంతరం బాలికలకు మద్దతుగా వారికి హక్కుల గురించి అవగాహన కల్పించారు. కూర్చోండి అమ్మా అందరూ. విచ్చేసిన జిల్లా జడ్జి గారు జాన్సన్ సార్ గారికి మరియు మన భాస్కర్ సార్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఇక్కడికి విచ్చేసిన మనందరూ ఈ ప్రోగ్రామ్కి విచ్చేసిన మీ అందరికీ, మీడియా మిత్రులకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అయితే ఇది ఐసీపీఎస్ అనేది మ్యాక్సిమం చాలా మందికి తెలియదు. ఐసీపీఎస్ కాకుండా బాలరక్షా భవన్లో 7 వింగ్స్ ఉంటాయి. ఆ 7 వింగ్స్లో మన చైల్డ్ లైన్, ఐసీపీఎస్, తర్వాత చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, డిపిఓ, ఈ రకరకాల ఎస్జేపియు అనేసి 7 విభాగాలు మనకు ఉంటాయి. ఇదంతా కూడా చిల్డ్రన్స్ గురించి 24 hours పనిచేస్తున్నారనమాట.
ఇది పిల్లలకి ఎటువంటి రక్షణ కావాలన్నా మనకి చైల్డ్ లైన్ అనేది 1098 ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. ఎనీ టైం ఏ పిల్లోడైనా స్వతహాగా తల్లిదండ్రులకు చెప్పుకోలేని పరిస్థితులు ఉండొచ్చు. కాబట్టి అటువంటి సందర్భంలో 1098కి ఫోన్ చేసి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వచ్చు, లేదా వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళు చెప్పుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా నేషనల్ గర్ల్ చైల్డ్ డే అసలు ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నాము ఏంటి అని అంటే, పిల్లలు ముఖ్యంగా ఆడపిల్లలు చాలా వరకు ఎన్నో వివక్షలకు గురవుతున్నారు. చిన్నతనంలోనే అంటే పుట్టకముందే ఎన్నో భ్రూణ హత్యలు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిని మనము అవాయిడ్ చేయడానికి, ఆడపిల్లలను ముఖ్యంగా కాపాడుకోవడానికి ఈ నేషనల్ గర్ల్ చైల్డ్ డేని స్టార్ట్ చేయడం జరిగింది. అయితే మహిళా శిశు సంక్షేమ శాఖ ఎప్పుడు దీన్ని స్టార్ట్ చేసింది, ఎందుకు దీన్ని ఇంతగా ప్రోత్సహిస్తుంది అని అంటే, అమ్మాయిల రేషియో తగ్గిపోతూ ఉంది. దీనివల్ల రాను సమాజంలో ఏమవుతుందంటే అమ్మాయిల పైన ఎక్కువ బర్డెన్ అంటే మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, ఇంకే విధంగానైనా అమ్మాయిలు వివక్షణ కానీ అనేక రకాల ఇబ్బందులు కానీ అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. అందుకని చెప్పేసి సెక్స్ రేషియోని పెంచాలి. 1000 మంది బాయ్స్ ఉంటే ఇప్పుడు మనకి 914 మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నారు. అంటే ఎంత డ్రాస్టిక్ చేంజ్ అనేది ఈ రేషియోలో కనిపిస్తుంది. అందుకని చెప్పేసి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నల్గొండ జిల్లాలో జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల సందర్భంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పెద్దవూర మండలంలో ఉన్న ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఆటోకు ఇన్సూరెన్స్ ఉండేలా జాగ్రత్త పడాలని పోలీసులు సూచించారు. ఆటో డ్రైవర్లు కాగితాలు లేకుండా దొరికిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అన్ని వాహనాలకు ఫిట్నెస్ తప్పనిసరిగా ఉండాలని పోలీసులు సూచించారు. 304 పార్ట్ 2 అంటే కావాలనే చంపినట్టు ఇండైరెక్ట్గా, అవునా కదా? కాబట్టి ఇవన్నీ చెక్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. మిమ్మల్ని కంట్రోల్లో పెట్టాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. దాన్ని మీరు కూడా చూసి పర్ఫెక్ట్ నడవాల్సిన ఎవరో మీ మీద ఉంది. దానికి ఎవరైనా గెర దాటిపోతే మటుకి మళ్ళీ లీగల్గా ఏదో అది చేస్తుంటాం. మొన్న యాక్సిడెంట్ అయింది, అది 10 మంది చచ్చిపోయారు. ఆ ఆటోనికి ఏం కాగితాలు లేవు సరిగా. రేపు మీరు ఇందులో పోయినోడు కూడా ఏదో జరుగుతుంది, బయటకు వస్తుంది, నువ్వు కింద పడతావు, ఓవర్ స్పీడే, మీకు కాగితాలు ఉండవు. అప్పుడు తర్వాత వచ్చే ఫాల్ట్ మాదే. మన మండలంలో వెహికల్స్ తిరుగుతున్నప్పుడు వీటికి ఎందుకు కాగితాలు లేవని ఫస్ట్ ఎస్ఐ అని అడుగుతారు. అర్థమైందా? ఇవన్నీ ప్యాసింజర్ వెహికల్స్ కాబట్టి. అదే నువ్వు బైకులు అది ఇంకేదో పర్సనల్ ఉంటుంది, అందరినీ చెక్ చేయాలని రూల్ ఏం లేదు. వీటికి కంపల్సరీ చెక్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఎందుకంటే ఉంటే ఎన్ని ఉన్నాయి ప్రస్తుతానికి? ఎన్ని వచ్చినాయి మధు? మొత్తం ఎన్ని వచ్చినాయి ఇప్పుడు? 62 వచ్చినాయి. దీనికి ఆయన ఎవరా ఇన్ఛార్జ్ ఉంటాడు కదా, ఎవరు? కమిటీ ఉందిగా ఒకటి, ఆటో యూనియన్. సరే అవన్నీ తీస్తాము. ఆటో యూనియన్లు ఎన్ని ఉన్నాయి మన కాడ, అసలు ఏ ఊర్లో ఎక్కడ ఎన్ని పెడతారు ఆటోలు, ప్రతి ఒక్కటి మా రిజిస్టర్లోకి వస్తుంది. అన్ని ఊర్లలో చెప్పినాము. ఇక్కడ నాకు కావాల్సింది ఏంటంటే, ఫస్ట్ ప్రతి వెహికల్కి అన్ని డాక్యుమెంట్స్ క్లియర్గా ఉండాలి. వెహికల్కి డాక్యుమెంట్ క్లియర్గా లేకుండా వెహికల్ తెప్పొద్దు, 100% తెప్పొద్దు. దాన్ని మళ్ళీ మాకు రోడ్డు మీద కనిపిస్తే మటుకి ఖచ్చితంగా దాన్ని తీసేసి జైలుకు పంపిస్తాం. ఇక వెహికల్కి డాక్యుమెంట్ లేకుండా ఒక 70% క్లియర్ అయిపోతుంది. ఎవరు మాట్లాడరు మనల్ని. ఎందుకంటే యాక్సిడెంట్ ప్రమాదం అకస్మాత్తు జరుగుతుంది కాబట్టి ఎవరు నేను కొట్టుడు తిట్టుడు ఎట్లెందుకు చేసినాడు అన్నానికి ఉండదు. నువ్వు వీటిల్లో ఫస్ట్ చెప్పిన వాటిల్లో నీ కాగితాలు కరెక్ట్ లేకపోవడం, నువ్వు తాగి ఉండడం, అది ఎక్కువ మందిని ఎక్కించుకోవడం ఏంటంటే అప్పుడు నీకు స్టార్ట్ అవుతుంది. నిన్ను ఒక దొంగ లెక్క చూస్తాం, నువ్వు ఒక పెద్ద నేరస్తులు లెక్క. నిన్న తెలుసా వాని మీద ఎంత పెద్ద కేసు ఏంటో తెలుసా? 304 పార్ట్ 2 అంటే కావాలనే చంపినట్టు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు, స్వామివారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్. టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా వేములవాడలో బీజేపీ నేతల ఆందోళన. ఎంపీ బండి సంజయ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన నేతలు. పెద్దావూరులో ఘనంగా రోడ్డు భద్రతా వారోత్సవాలు, ఆటో డ్రైవర్లకు పోలీసులు అవగాహన కార్యక్రమం. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో ఘోర రోడ్డు ప్రమాదం. బుల్లెట్ ను ఢీకొట్టిన కారు, మృతి చెందిన ఏఎస్ఐ.
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం. మాటేడులో యువకుని ఢీకొట్టిన లారీ, అక్కడికక్కడే వ్యక్తి మృతి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.